శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 12వ అధ్యాయం. శివుని అష్టమూర్తులు. గణాధిపతి మహాబుద్ధిశాలి వగు నందికేశ్వర, మహాత్ముడగు శంకరుని అష్టబ్రహ్మాండ స్వరూపాలు నాకు వివరించము అని సనత్కుమారుడు విన్నతించగా ఆయనకు నందికేశ్వరుడు ఇట్లు చెప్పెను. బ్రహ్మపుత్రుడవగు సనత్కుమార, నేను విశ్వరూపుడగు శివుని మహిమను నీకు వివరిస్తాను వినము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, వీక్షితుడు అనగా ఆత్మ, ఇవి 8 సృజనకర్తయగు శివుని అష్టరూపములు. ఆకాశము, ఆత్మ, చంద్రుడు, అగ్ని, సూర్యుడు, జలము, భూమి, వాయువు ఇవి కూడా మహామహిమాత్ముడగు దేవాధిదేవుడైన శివుని అష్టమూర్తులని చెప్పబడినవి. అందుచేత ప్రకృతికి మహాత్మైన సూర్యునికి అగ్నిహోత్రాన్ని అర్పించిన తర్వాత వాని విభూతులను సర్వదేవతలను సర్వదా తృప్తులగుదురు. వృక్షం యొక్క కాండమును తడుపుట చేత దాని కొమ్మలు రెమ్మలు సంతుష్టంలగుచున్నవి. అదేవిధంగా దేవగణములు శివుని విభూతులు కూడా శివుని పూజ అర్చనల చేత తృప్తులగుచున్నారు. ఉత్తములగు మునులు సూర్యాత్మక ప్రభువకు శివుని యొక్క పూజ్య రూపాన్ని 12 విధాలుగా పూజించాలని తెలుపుతున్నారు. సూర్య రూపాలన్నీ ఆయన యొక్క అమృత రూపమందు ప్రసిద్ధమైన కళలు. అది ఈ లోకమందు సర్వప్రాణుల్ని రక్షించే సంజీవుని వంటిది. లోకానికి లాభం కలిగించినట్టిది. దాన్ని జనులు ఎల్లప్పుడూ త్రాగుచున్నారు. ఆ శివుని యొక్క చంద్ర అను పేరు గల భాస్కరాత్మక కిరణులు ఔషధులను పెంచినట్లు చేయుటయందు హిమవృష్టి కురియచేయుచున్నవి. శివుని యొక్క సూర్యాత్మక శుక్ల కిరణాలు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తున్నవి. వీనితోనే తర్వాత మనం ఆహారం వండుకొనుచున్నాము. ప్రసిద్ధుడకు పరమేష్ఠి యొక్క సూర్యాత్మక రూపం నుంచి నక్షత్ర పోషకములకు హరికేశము అని పేరు గల కిరణములు కలవు. శివుని యొక్క సూర్యాత్మక రూప సంబంధం కలిగి ఉండు విశ్వకర్మ అను పేరు గల కిరణములు బుధునికి పోషకములగుచున్నవి. శివుని యొక్క సూర్యరూప విశ్వవ్యచ అను పేరు గల కిరణములు శుక్ర పోషకములు. శివుని యొక్క సూర్యాత్మక సంయతవసు అను పేరు గల ప్రసిద్ధమైన కిరణములు లోహితాంగుని పోషిస్తున్నవి. పినాకపాణియగు శివుని యొక్క సూర్యాత్మక ఆర్వావసు అను పేరు గల కిరణాలు సదా బృహస్పతిని ప్రకాశింపచేయుచున్నవి. శివుని సూర్యాత్మక స్మరాట్ అను పేరు గల కిరణాలు దివారాత్రుల యందు శనేశ్వరుని పుష్టివంశం చేస్తున్నవి. విశ్వోత్పత్తికి కారణమగు ఉమాపతి శివుని సుషుమ్న అను పేరు చేత ప్రసిద్ధములైన సూర్యాత్మక కిరణములు శిశిరాన్ని పుష్టివంతం చేస్తున్నవి. శివునితో సంబంధము గల సోమాను పేరున్న రూపం విశ్వమందలి భౌతిక పదార్థముల పోషకం. అంతకహంతయగు శివుని సోమాను పేరు గల రూపం సర్వ శరీరధారియందును శుక్రరూపమున ఉండును. జగద్గురుడగు శివుని సోమాత్మక శరీరం సర్వ శరీరధారుల యొక్క మనసునందు విరాజిల్లుచుండెను. సర్వ ప్రాణుల యొక్క శరీరమందు శివుని భౌతిక రూపం సోమానామం చేత స్థితమై ఉండును. ఈ అమృత కళాత్మక షోడశ రూపములందు విభక్తమగు సర్వప్రాణుల శరీరమందు ఉత్తమమైన రూపంతో స్థితిని కలిగి ఉండును. చంద్రుని షోడశ కళలు శివుని షోడశ శరీర రూపాలుగా చెప్పబడ్డాయి. దేవాధిదేవుడగు శంకరుని సోమరూప అమృతం దేవతలను పితరులను తృప్తిపరుస్తున్నది. శివుని యొక్క భౌతిక రూపమగు సోముడు సర్వ శరీరధారుల ఆత్మల శుద్ధి కొరకు ఔషధుల పాదపములను పోషిస్తున్నది. శివుని యొక్క ఈ రూపం భవానుగా చెప్పబడను. శివుని ప్రసిద్ధమగు సోమాత్మక రూపం జీవం, యజ్ఞముల యొక్క అధిపతి రూపంగా ప్రసిద్ధం. శివుని సోమాత్మక రూపం జలము, ఔషధుల అధిపతి రూపంగా తెలియబడుచున్నది. హిరణ్యమయ దేవుడగు శివుడు విచారతత్వం గల పురుషుల యొక్క సంపూర్ణ జ్ఞానేంద్రియముల చేరికకు బాహ్యమైనట్టుది. అంతేకాక ఆ దేవతలందరి యొక్క సాధనాల చేరవేత నుంచి కూడా బాహ్యమైనట్టుది. అది ప్రత్యేక ఆత్మయందు జీవరూపమందు స్థితమై ఉండును. సర్వజగత్తును రక్షించినట్టి మధురమాయ అనగా ప్రకృతి స్వయంగా దూరంగా తొలగిపోవును. శివుని యజమానుడు అని పేరు గల రూపము దివారాత్రముల యందు సర్వదేవతలను అన్ని హవ్యములతోనూ అందరు పితరులను కవ్యం చేతను పోషిస్తున్నది. యజమాన రూపం గల ఆ మూర్తి సంపూర్ణ చరాచరములను తన ఆహూతుల చేత ఉత్పన్నమగు వృష్టిచే పుష్టి కూరుస్తున్నది. బ్రహ్మాండానికి బయట లోపల గల జలము సర్వప్రాణుల యందు స్థితమై ఉన్నది. ఈ జలం శివుని యొక్క రూపమే. నదులు నదులయందలి అమృతమయమగు జలం, అట్లే సముద్ర జలం ఉమాపతయగు శివుని భౌతిక రూపాలు. సర్వప్రాణులను పవిత్రులను చేయి సంజీవుని ప్రాణవాయువందు కలదు. అది సోముని రూపం. విశ్వమునకు బాహ్యాభ్యంతరముల యందు గల అగ్ని, యజ్ఞములందు గల అగ్ని,
ఆ శివుని యొక్క శ్రేష్టమగు రూపములు అత్యంత సమ్మతము పూజితము ఒక శివుని భౌతిక రూపమగు అగ్ని ప్రాణుల క్షేమం కొరకు వాణి దేహమందే కలదు. వేదజ్ఞుల చేత 49 భేదాలుగా చెప్పబడ్డ సర్వశ్రేష్టమగు అగ్ని శంభుని రూపమే. ఈ అగ్ని చేతనే బ్రాహ్మణుల ద్వారా వాయువు చేత దేవతలకు హవ్యము పితరులకు కవ్యము ప్రాప్తిస్తున్నది. వేదములు శాస్త్రములను ఎరిగిన వారు విధి అనుసారం పూజించినట్టు ఈ వాయువు జగత్తు యొక్క బయట లోపల ప్రాణుల శరీరమందు కలదు. ఆ వాయువు శివుని యొక్క శక్తి రూపం. అది ప్రాణాది నాగ కూర్మ ఆవాహాది అనేక విధాలైనట్టుది. ఇవన్నీ ఈశానుని అనగా శివుని విభిన్న రూపాలు. ఇవన్నీ ఈశానమూర్తి యొక్క భేదాలు అని చెప్పబడింది. జగత్తు యొక్క లోపల బయట గల ఆకాశమందు ప్రాణుల శరీరమందు గల ఆకాశమంతా శివుని శాంత రూపం. సర్వ బ్రహ్మాది దేవతలు శివుని యొక్క దిశామయ రూపాలు. సర్వ చరాచరములను ధారణ చేయుటయందు సమర్థులకు విద్వాంసులు ఇవన్నీ శివుని యొక్క చరాచర రూపాలని చెబుతారు. సర్వోత్తములకు మునులారా, ఈశుని భక్తి రూపంగా 5 ఆకారాల చేత పంచభూతములు ఏర్పడ్డవి. అవి చంద్రుడు, సూర్యుడు, ఆత్మ, శివుని అష్టబ్రహ్మాండ రూపాలను చెప్పబడుతున్నాయి. ఆయన యొక్క అష్టరూపం ఆత్మ. దీనికి గల రెండవ పేరు యజమానుడు. ఈ ఆత్మ సర్వచరాచరముల యందు విద్యమానమై ఉన్నది. మునీశ్వరుల ఆత్మను దీక్షితమని చెబుతారు. ఇది శుభకరమగు శరీరం. దీనిని యజమానుడు అని కూడా అంటారు. ఈ అష్ట శివమూర్తులు ప్రయత్నపూర్వకంగా నమస్కరించదగిన వారు. తమ క్షేమాన్ని కోరువారు ఎల్లప్పుడూ ప్రయత్నంతో వీటిని పూజించాలి. శివుని అష్టమూర్తులు అను 12వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.